కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని ఆకాంక్షిస్తూ మంగళగిరి నియోజకవర్గంలోని జనసేన నాయకులు కార్యకర్తలతో ఎమ్మెల్సీ ఎన్నికల గుంటూరు జనసేన పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త నాయబ్ కమల్ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యలు దుమారం రేపారు. ఎమ్మెల్సీ ఎన్నికలో జనసేన గుంటూరు పార్లమెంటరీ సమన్వయకర్త నాయబ్ కమల్ మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం జనసేన పార్టీ కృషి చేయాలని, గతంలో పనిచేసిన ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి ఎవరికైనా ఉద్యోగం ఇప్పించారా, గత ప్రభుత్వంలో ఎవరికైనా ఉపయోగపడ్డారా, ఉపాధి కల్పించారా, కేవలం ప్రభుత్వానికి సపోర్ట్ చేశారంటూ ఆరోపించారు. ప్రజా సంఘాల మద్దతు ఉన్న లక్ష్మణరావుపై నిందల ఎలా వేశారని పలువురు మీడియా మిత్రులు ప్రశ్నించగా ఆయన గత ప్రభుత్వంలో ఏం చేయలేదని, వాస్తవం అనగానే మరికొంత గత ప్రభుత్వంపై పోరాటం చేసిన విషయం ఎలా మర్చిపోయారంటూ ప్రశ్నించారు. అసలు రాజకీయ పార్టీలకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలకు సంబంధం ఏంటి అని ప్రశ్నించగా వారి వద్ద నుంచి సమాధానం కోరబడింది. ఆలపాటి రాజా గారు మరియు ఒక ఇండిపెండెంట్ వ్యక్తి పేరు మీద ఆ వ్యక్తి అయితే గతంలో కూడా ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీగా చేశారు. మళ్ళీ గత ప్రభుత్వంలో పట్టభద్రులైనటువంటి యువతకు ఒక ఉద్యోగం లేదు. మరి మీరు ఏం చేస్తున్నారు? 5 సంవత్సరాలు ఏం సాధించారు? ఒక ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి ఆ పార్టీ సహాయ సహకారాలు తీసుకొని మీరు మళ్ళీ గెలవాలని తపన పడుతున్నారు, ఆరాట పడుతున్నారు. 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం యువతకి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి అలాంటి పార్టీ మద్దతు తీసుకోవటంలో పరమార్థం ఏంది? అంటే మీకు గెలిపే పరమార్థమా? ఇథిక్స్ లేవా? నేను అనేది గత ప్రభుత్వం గురించి కాదండి. సార్ అంది ఈయన గెలిచినా కానీ ఉపయోగం లేదన్నట్టుగా మాట్లాడారు. వేల మంది రోడ్డు మీద ఎక్కారు కదా, రోడ్డు మీదకి వచ్చారు కదా, వేల మంది ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వచ్చారు కదా. ఆ ఆందోళన ముందున్నాడు కదా ఆయన, ఆ రోజు ముందున్నాడు కదా. నేను అనేది మీరు అలా విమర్శ చేయడం కరెక్ట్ కాదంటున్నా. ఓటు అడుక్కోండి, ప్రాబ్లం లేదు. ప్రభుత్వం మీద ఎక్కువ విమర్శలు చేసిన కూడా శ్రీని గారు ఇండైరెక్ట్ గా అన్నారు. మీరు మాట్లాడారు సార్ మాట్లాడేటప్పుడు ఇండైరెక్ట్ గా అన్నారు. మేము అనేది ఈయన వల్ల ఏంటి ఉపయోగం అన్నారు. మేము అనేది ఆయనే కదా క్వశ్చన్ ఇస్తుంది, వాళ్ళు 5గురే కదా క్వశ్చన్ ఇచ్చింది. కొన్నిటి వరకు సాధిస్తున్నారు కదా ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి. ఉద్యోగాలు